అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. కొత్తవారు ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి వెంటనే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీ లైక్స్ కావచ్చు, కామెంట్స్, షేర్స్, సబ్స్క్రిప్షన్స్ నన్ను ఎంతగానో ముందుకు నడిపించడానికి దోహదం చేస్తాయి. సో ఇవాళ మన సబ్జెక్ట్ ఏంటంటే వీక్లీ అనాలిసిస్. అంటే లాస్ట్ వీక్ మార్కెట్ ఎలా కొనసాగింది, తదుపరి వచ్చే వారం మార్కెట్ అంతా ఎలా కొనసాగుతుంది, గత వారం మార్కెట్లు ఎలా కొనసాగాయి, వచ్చే వారం మార్కెట్లు ఎలా కొనసాగనున్నాయి అనేది ఈ వీడియోలోని సారాంశం. సరే, ఫస్ట్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందామండి. నిఫ్టీ లాస్ట్ వీక్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ వీక్ అంతా కూడా ఫుల్లీ కన్సాలిడేషన్లోనే మార్కెట్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి. నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు. అయితే అందులో భాగంగా నిఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే నిఫ్టీ అనేది ఓవర్బాట్ జోన్ నుంచి రిలీవ్ అయ్యి మెల్లమెల్లగా ప్రాఫిట్ బుకింగ్స్ కన్సాలిడేషన్ జోన్లోకి చేరుకుంటుంది. హై చూసుకున్నట్టయితే 26,200, 250 దగ్గర నుండి మొదలు పెడితే మనము లో చూసుకున్నట్టయితే 25,030 దాకా చేరుకోవడం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ 1000 పాయింట్ల కరెక్షన్ కంప్లీట్ అయిపోయింది. అంటే 1220 పాయింట్ల కరెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. పడితే ఇంకొక 30 పాయింట్లు పడాలి. అంటే 25,000 క్రాస్ అవ్వనంత వరకు మార్కెట్స్ పైనే ఉంటాయి. ఒకవేళ 25,000 కంప్లీట్ అయినా, క్రాస్ అయి కిందకి వెళ్ళినా, మన వాళ్ళంతా చెప్తున్న మాట ఏంటి, 24,800 దగ్గర సపోర్ట్ ఉందని చెప్తున్నారు. మన అనలిస్టులు కావచ్చు, సాటి యూట్యూబర్లు కావచ్చు, లేదా మార్కెట్ల యొక్క విశ్లేషకులు, పెద్దవాళ్ళంతా కూడా 24,800 దగ్గర సపోర్ట్ ఉందని చెప్తున్నారు. అదర్వైజ్ అది కట్ అయితే 24,100 లేదా 150 దగ్గర సపోర్ట్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 24,800 అనేది అదైతే నేను పెద్దగా బిలీవ్ చేయను. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మార్కెట్లు తక్కువలో తక్కువ 1,500 పాయింట్లు పడాలి. అంటే ఇప్పుడు 1,200 పాయింట్ల కరెక్షన్ జరిగింది కదండి, ఇంకొక 300 పాయింట్ల కరెక్షన్ అనేది జరగాలి. అంటే రౌండ్గా చెప్పాలంటే మీకు 24,700 దగ్గర సపోర్ట్ అనేది తీసుకోవాలి. అయితే అక్కడ మెల్లమెల్లగా కన్సాలిడేట్ అవ్వుతూ కిందకి వెళ్తూ పైకి వస్తూ కిందకి వెళ్తూ ఇక్కడ ఏం జరుగుతుంది, మార్కెట్ అనేది నిఫ్టీలో 24,200 లేదా 150 దగ్గరకు చేరుకోవడానికి ఎక్కువ అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. అవి ఎందుకు అనేది తర్వాత చెప్తాను. ముందు ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి చెప్తూ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు నేను ఎందుకు కింద పడతాయి అనే విషయం కూడా నేను మీకు చెప్తాను, నాకు తెలిసినంతలో. నేను తర్వాత ఒకవేళ మీకు 200 దగ్గరికే చేరుకుంది అనుకుందాం, అప్పుడు మీకు 2,050 పాయింట్ల కరెక్షన్ అనేది చూసినట్టు లెక్క. నిఫ్టీలో 2,000 పాయింట్లు ఎప్పుడైతే కరెక్షన్ కంప్లీట్ అవుతుందో, అంటే కరెక్షన్ కావచ్చు లేదా ఓవర్గా పెరగడం కావచ్చు, ఏదైనా సరే 2,000 పాయింట్లు ఎప్పటికైతే అది కంప్లీట్ అవుతుందో, దాని తర్వాత ఎంత కింద పడితే అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి మార్కెట్లు పైకి వెళ్ళడానికి.
లేదా కిందకి వెళ్ళడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ 26,250 కదండి నేను చూసింది. అక్కడ నుండి 24,200కి చేరుకుందనుకుందాం. చేరుకుంటే అక్కడ మీకు ఖచ్చితమైనటువంటి సపోర్ట్ అనేది దొరుకుతుంది. దొరికి తీరుతుంది. 24,000 మీదన ఉన్నంత వరకు నిఫ్టీ ఎప్పటికైనా బయింగ్ జోన్లో ఉన్నట్టే. ఇక మీదట ఇప్పుడు చూసుకోండి మీరు, మన పెద్దవాళ్ళు చెప్పినట్టు 24,800 దగ్గర సపోర్ట్ తీసుకున్నప్పటికీ మరలా ఒకసారి 25,200 మార్కును టచ్ చేసినా సరే ఇది ఖచ్చితంగా 24,200 మార్కును చేరుకుంటుంది ఒక్కసారి. బహుశా ఈ వారం కాకపోయినా వచ్చే వారమైనా సరే చేరుకోవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒకవేళ ఈ వారమే కనుక చేరుకుంటే మీకు ఈ వారం అంతా కూడా మార్కెట్లు నిఫ్టీలో ఫుల్లీ డౌన్ ట్రెండ్ కన్సాలిడేషన్లోనే ఉంటాయి. పెరిగినట్టు అనిపించినా తగ్గుముఖంలోనే ఉంటాయి తప్ప మార్కెట్లు ఏమాత్రం పెరిగే అవకాశం తక్కువ. సో మార్కెట్లు పెరుగుతాయనే ఆశావాహులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ ఆశలను వెనక్కి తీసుకోండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మార్కెట్లు ఇంకా కూడా ఓవర్బాట్ జోన్ నుంచి కిందకి రాలేదు. ఎప్పుడైతే 24,000 దాటి కిందకి వెళ్తాయో అప్పుడు ఓవర్బాట్ జోన్ నుంచి కిందకి వచ్చినట్టు. ఇప్పుడు మనం చూసుకుందాం సార్, 24,000 దగ్గర లో చూసాం మనం. 24,000 నుండి 26,250 దాకా మనము హై చూసాం. ఇంచుమించుగా 2,250 పాయింట్లు లేదా 200 పాయింట్లు మనము అప్ మూమెంట్ చూడడం జరిగింది ప్రీవియస్ డేస్లో. అయితే ఇప్పుడు ఏంటి తదుపరి లక్ష్యం, కర్తవ్యం ఏంటి? ఇప్పుడు మార్కెట్లు అనేవి తగ్గాలి. తగ్గితేనే హెల్దీ. అయితే రిటైలర్ల యొక్క పార్టిసిపేషన్ అనేది మార్కెట్లలో గణనీయంగా పెరగడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకు? రిటైలర్స్ దగ్గర ఇన్ఫ్లో బాగుంది, మనీ ఫ్లో బాగుంది. కొత్త కొత్త ఐపీఓస్ కానీ లేకపోతే మార్కెట్కి పాజిటివ్ న్యూస్ రావడం వల్ల కానీ లేదా గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఏదైనా కావచ్చు కాక వాటన్నింటి వల్ల వెరసి మార్కెట్లు అనేవి పెరగడం అనేది మనం చూసాం ఇంతదాకా. అయితే బ్యాంక్ నిఫ్టీ అనేది ఇంతవరకు హై టచ్ చేయలేదు. అది కూడా ఒక రీజన్ మార్కెట్లు పెరగడానికి. రెండు కూడా హై టచ్ చేయడం మనం చూసాం. సో కాబట్టి ఆ ఫెస్టివల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక మార్కెట్లు ఎప్పుడైతే 24,000కి చేరుకుంటాయో అప్పుడు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంతదాకా కన్సాలిడేషన్ మోడ్లోనే మార్కెట్లు అనేవి ఉండే అవకాశం ఉంటుంది నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ గురించి ఒక్కసారి నేను అనాలిసిస్ చేస్తానండి. బ్యాంక్ నిఫ్టీ అనేది ఇంచుమించుగా 54,500 లేదా 600 దాకా కూడా వెళ్ళడం అనేది నేను చూశాను. అక్కడ నుండి వేగంగా 21,200 దాకా రావడం అనేది నేను చూస్తున్నాను. 2,000 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ కూడా కరెక్ట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా కరెక్ట్ అవ్వాల్సి ఉంది. ఇంకొక 2,000 పాయింట్లు కరెక్ట్ అవ్వాల్సి ఉంది బ్యాంక్ నిఫ్టీ. 2,000 తక్కువలో తక్కువ అంతేనండి, 2,000 పాయింట్లు కరెక్ట్ అవ్వాల్సి ఉంది.
ఎప్పుడైతే 2000 పాయింట్లు కరెక్ట్ అవుతుందో అప్పుడు అది ఓవర్ బాట్ జోన్ నుంచి కిందకు వచ్చినట్టు లెక్క. సో కరెక్షన్ అనేది ప్రతిసారి కూడా రావాలి. ఎవ్రీ కరెక్షన్ ఈజ్ ఏ వెరీ హెల్త్ అన్నాడు ఒక ఆయన. సో ఇక్కడ ఏంటి, మార్కెట్లో నిన్న శుక్రవారం రోజున బాగా కిందకి రావడం అనేది మనం చూసాం. రేపు వారం అంతా కూడా మార్కెట్లు బ్యాంక్ నిఫ్టీలో 50,000కి చేరుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. 52,000 50,000 మధ్య మార్కెట్లు అనేవి ప్రయాణం చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎప్పుడైతే 50,000కి రీచ్ అవుతుందో మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో అక్కడ కొంతకాలం దాకా కన్సాలిడేషన్ తప్పదు. కొంతకాలం కన్సాలిడేషన్ తర్వాత నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఏంటి, నెక్స్ట్ టార్గెట్ ఏంటి అని అంటే 55,300 ఆర్ 250. ఇక్కడికి చేరుకోవడానికి మార్కెట్స్ ఎక్కువగా కృషి చేస్తాయి బ్యాంక్ నిఫ్టీలో. అంటే అక్కడ నుండి, అంటే 50,000 దగ్గర నుండి మరలా తిరిగి రాబోయే రోజుల్లో ఒక 5,000 పాయింట్లు పెరగడానికి ఎక్కువ కృషి చేస్తాయి. అంటే ఈ వారం అంతా మార్కెట్లు కన్సాలిడేషన్లో ఉన్నప్పటికీ నెక్స్ట్ వీక్ అప్పటికి వచ్చేటప్పటికి మార్కెట్లు ప్రాఫిట్స్లోకి రావడానికి ట్రై చేస్తాయి. సో నో నీడ్ టు వరీ బ్యాంక్ నిఫ్టీలో అయితే ఈ వారం అంతా కూడా ఎక్కడ పెరిగినా సరే షార్టింగ్కి వెళ్ళమని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. ఏమాత్రం పెరిగినట్టు అనిపించినా షార్ట్ సెల్కి వెళ్ళమని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. కాబట్టి మీరంతా కూడాను బ్యాంక్ నిఫ్టీలో కాస్త జాగ్రత్తగా ఉండండి. బై ఆన్ డిప్స్, సెల్ ర్యాలీస్ అనే నినాదంతో మార్కెట్స్ నడుస్తున్నాయి. ఎక్కడ తగ్గినా అక్కడ కొంటున్నారు, పెరిగినప్పుడు అమ్మేస్తున్నారు. బాగా అమ్ముతున్నారు పెరిగినప్పుడు, తగ్గినప్పుడు భయంకరంగా కొంటున్నారు. సో ఇక్కడిక్కడ ఆడిస్తూ ఉన్నారు మార్కెట్ని. కాబట్టి మీరంతా కూడా మార్కెట్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా మంచి ప్రాఫిట్స్ ఉంటే తీసుకోవాలి. ఫుల్ కరెక్షన్ కోసం ఎదురు చూడాలి. ఆ స్టాక్స్ కనుక మరలా తిరిగి అక్కడ నుండి కరెక్ట్ అయితే అక్కడ మనం అనేది ఇన్స్టాల్మెంటల్ పద్ధతిలో బై చేయాలి తప్ప వెంటనే మొత్తం అమౌంట్ తీసుకెళ్ళి పెట్టకూడదు. సో కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి బాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. నైస్ టాకింగ్ టు యూ. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను సార్. అంతవరకు సెలవు. నమస్కారం.